యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆయన మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయడం ఏంటోదనా? ఏదో మొక్కుకున్నావు అంటే నీ కాళ్ళు బాగాలేదని తనని చెల్లించమన్నాను కానీ ఇలా మోకాళ్ల మీద ప్రదర్శనలని ముందే ఎందుకు చెప్పలేదమ్మా? మాట్లాడవేంట్లోకి అంటే మీకు తెలిస్తే ఎక్కడ వద్దంటారేమోనని, మొక్కు చెల్లించకుండా పోతుందేమోనని భయపడ్డట్టుంది కథలోకి. ఆహా అవునవును. మొక్కు చెల్లించకపోతే ప్రాబ్లం కదా. మళ్ళీ అబ్బాయికి ఏదైనా ప్రమాదం జరిగితే? వాడి కోసం అనేసరికి కాళ్ల నుంచి రక్తం కారుతున్నా ప్రదక్షిణలు ఆపలేదన్నమాట. అమ్మా నిజంగా నువ్వు పిచ్చిదానివి తల్లి. ముందు మీరు తినండి మావయ్య. చాలు చాలు. మా కోళ్ళంటే ఏమనుకున్నావు? స్లిప్ అయ్యానండి. చూసుకోవాలి కదమ్మా, అసలే కాళ్ళు బాగాలేవు కదా. గుండు ఆ? నువ్వు కూర్చో, తర్వాత ఎందుకండి? సర్దుకుందులే గాని ముందు ఎందుకని? కూర్చో. అందరికీ వండి పెట్టినా నువ్వు తినవా? అన్నీ సర్దేసి ఆ తర్వాత నేను తింటానండి. అవన్నీ తర్వాత సర్దుకోవచ్చు, ముందు కూర్చో. కూర్చో. అయ్యో మీరు వడ్డిస్తున్నారేంటండి? ఏ మా అందరికీ నువ్వు వడ్డించలేదా? తిను. తిను. నిన్ను చూస్తుంటే లాగి పెట్టి ఒకటి పీకాలనిపిస్తుంది. పీకమంటావా? అయ్యో నేను
నేనేం చేశానండి? ఆ లోకేశ్వరి ఏదో మొక్కుకున్నాను అంది. అలా అని మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తావా? మీకోసమే మొక్కుకుంది కదా అని. నా కోసం ఏమైనా చేస్తావా? ప్రాణాలిమ్మన్నా ఇచ్చేస్తానండి. ప్రాణాలు చెవులకు పెట్టిన లోలాకలు మరి అడగగానే తీసిచ్చేస్తారు. పిచ్చి మొద్దు అని. తిను. మావాడు బయటికలా ఉన్నా గుండమ్మ మీద ప్రేమ ఉందండి. ఏం చేస్తున్నావు? ఫిష్ బౌల్ అండి. నాకు ఇలాంటి బుజ్జి బుజ్జి ఫిష్లతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నేనే తెచ్చాను. నాకోసమే కదా? నాకు తెలుసు. చాలా థ్యాంక్స్ అండి. నీకోసం నేను చెప్పానా? అది నువ్వు ఆడుకోవడం కోసం కాదు, ఒకరికి గిఫ్ట్ ఇద్దామని తెచ్చాను. గిఫ్టా? ఎవరికి? మా ఫ్రెండ్ దగ్గర డాన్స్ నేర్చుకుంటుంది కదా, లావుపాట అమ్మాయి. రేపు డాన్స్ కాంపిటీషన్స్ కదా, ముందు తన దగ్గరికి వెళ్ళి ఆ గిఫ్ట్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్తాను. జరుగు. ఏమైంది? సారీ దెబ్బ తగిలిందా? కూర్చో. అయ్యో, ఏం చేస్తున్నారండి? ఆయింట్మెంట్ నేను రాసుకుంటాను, ఇటు ఇవ్వండి. నేను రాయకూడదా? నాకేం చర్మ వ్యాధులు లేవే. భర్తతో సేవలు చేయించుకోవడం అనేది ఆడదానికి ఒక వరం, అది మిస్ అవ్వకు. వద్దండి ప్లీజ్. అయ్యో, ప్లీజ్ నా మాట వినండి. ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ. మోకాలు చిప్పలు పగిలితే 2-3 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటే ఇది డాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఏం చేస్తే దీన్ని నేను కాంపిటీషన్కి రాకుండా ఆపగలుగుతాను? అబ్బా, ఏంటి పడిపోతున్నావంటే? లోకి అని కాకిలాగా అరిస్తే చిరకాక ఇంకేం వస్తుంది? కొంచెం పాలు కాసివ్వే. పాలా?
ఇందాకే మెక్కావు కదా. అబ్బా నాకు కాదే, గుండమ్మకి. అది తిన్నది కదా. కాలు బాలేదు కదే, పాలు తాగితే కాస్త మత్తొచ్చి పడుకుంటుందేమోనని. నేనేమైనా దాని సర్వెంటా? పాలు లేవు, గీలు లేవు, వెళ్ళు. నిన్ను అడిగాను చూడు, నా చెప్తా నేను కొట్టుకోవాలి. చిచి. నువ్వు పాలు కాసేవనంటే నేను ఆగిపోతాను అనుకున్నావా? నాకు స్టవ్ వెలిగించడం రాదనుకున్నావా? స్టవ్ మీద గిన్నె పెట్టడం రాదనుకున్నావా? గిన్నెలో పాలు పడడం రాదనుకున్నావా? పాలు కాసేవలేదు అనుకున్నావా? నేనే చేసుకుంటా. కాకి ఇందాక పాలు అడిగావు కదా. లేదే, విషయం అడిగా. ఒక స్పూన్ తీసుకొచ్చి నోట్లో పోయి తాగి అట్టే పోతా. అయ్యో కాకి, ఇందాక కోపంలో ఏదో ఆలోచనలో ఉండి అలా అన్నాను. నువ్వెక్కడే ఉండు, నేను పాలు కలుపుకొని వస్తాను. పాలు తాగితే ఏం మత్తొస్తుంది కాకి? మత్తు మందు కలిపిన ఈ పాలు తాగితే మత్తే మత్తు. కాకి, ఇదిగో పాలు. థ్యాంక్ యూ లోకే. ఇదిగో, నువ్వు ఇలా పాలు కాసుకొచ్చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అక్క కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి? అమ్మో, మరి అంత పాజిటివ్ డైలాగులు చెప్పుకోమ్మా, నీ క్యారెక్టర్ మీద అనుమానం వచ్చేస్తుంది. ఏంటే నువ్వు చేస్తున్న పని? రేపు డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయని చెప్పి మీ అక్కకు బలం రావటానికి పాలు కల్పిస్తున్నావా? అది కాంపిటీషన్కి రాకుండా పాలల్లో మత్తు మందు కలిపి ఇచ్చానమ్మా. రేపు మధ్యాహ్నం వరకు దాని చెవి దగ్గర ఏనుగులు వచ్చి అరిసినా అస్సలు లేవదు. గుండమ్మ కోసం పాలు తెచ్చానయ్యా. నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. తీసుకో. వద్దండి. తాగండి, పాలు తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుందండి. ప్లీజ్ అండి, వద్దు నాకు. తాగండి. బెట్టు చేస్తున్నావేంటే? తాగవని అంకం. తాగో. మొత్తం కంప్లీట్ చేయాలి. తాగు.
ఇలా చెప్తేనే వింటావు కదా, సాఫ్ట్గా చెప్తే వినవు. ఇంక పడుకో పడుకో. ఇదేంటి ఇంకా నిద్రపోతుంది? ఏంటిది ఇవాళ ఇంకా నిద్రపోతుంది? హలో, లేదండి, స్టార్టింగ్. ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. ఓకే. ఏంటమ్మమ్మా ఇక్కడ తిరుగుతున్నారు? క్యాట్ వాక్ చేస్తున్నాను బాబు. ఇవాళ డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి, మీరు రావట్లేదా? లోకేశ్వరి రెడీ అవుతుంది బాబు. తను రెడీ అవగానే మేమే వచ్చేస్తాం. గుండమ్మ నిద్రపోతుంది. ఓ, నిన్నంతా బాగా టైర్డ్ అయిపోయింది కదా, కాలికి దెబ్బ కూడా తగిలింది కదా, పడుకోనీలే బాబు, పడుకొని. నువ్వు అక్కడికే అనుకుంటా. బయలుదేరు బాబు, బయలుదేరు. ఇప్పుడుంటుంది అస్సలు మజా. లోకి లోకి లోకి. ఏమైంది? ఆ బండది ఇంకా నిద్ర లేవలేదే. నీ ప్లాన్ సక్సెస్. ఎస్. అమ్మా, ఏంటన్నా? ఏంటమ్మా ఇవాళ డాన్స్ కాంపిటీషన్లో లోకేశ్వరి పార్టిసిపేట్ చేస్తుంది కదా, మీరు ఇంకా స్టార్ట్ అవ్వలేదా? మీ నాన్న బయటకు వెళ్ళారు కదరా, ఆయన రాగానే మేము వస్తాం, నువ్వు బయలుదేరు. త్వరగా వచ్చేయండి. బాయ్ అమ్మా. ఏంటే
ఆయన పని మీద చెన్నై కదా వెళ్ళింది. బయటికెళ్లారని చెప్తావేంటే? అనక ఇప్పుడు వాడితో పాటు కాంపిటీషన్కి వెళ్ళి ఆ లోకేశ్వరి తైతక్కలు చూడాలా? ఏ లోకి, మీ తాత గుండమ్మ గది దగ్గరికి వెళ్తున్నాడే. గుండమ్మా, 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 గుండమ్మా. కాకి ఆ, ఆ, ఏం చేస్తున్నావు? మన గుండమ్మా గుండమ్మ లోపల లేదు, లాక్ చేసింది తెలియట్లేదా?